మా ప్రతి బ్యాచ్ లో కూడా ఉంటాడు రాత్రి ఉదయించే సూర్యుడు. వాడు పొద్దంతా వండుకొని నైట్ మాత్రమే తిరగనీకి బయటకు వెళ్తాడు. మా తిరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో ఆకలి అవుతాయి కదా మా, అందుకే ఇట్లాంటి దాబాలు నడుస్తూ ఉంటాయి హైవేల పోంటే. అట్లాంటి ఒక దాబానే మీకోసం పట్టుకొచ్చినామో, హైవే దాబా. నమస్తే మో, ఈ రోజు మనం పోతున్నాం సోహెల్ దాబా మో. ఈ మధ్య కాలంలో సోహెల్ దాబా బాగా ఫేమస్ అవుతుంది మో. దీనికి రీజన్ ఏంటి అంటే వీళ్ళు ఇచ్చే క్వాంటిటీ మో. మేము ప్రతిసారి ఈ దాబాకే ఓనికి ముఖ్య కారణం అయితే 100 రూపాయలకి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇస్తాడు మో. ఇద్దరు తింటే కొంచెం తక్కువ అయితే, ఒక్కడు తింటే ఎక్కువ అయిపోతుంది మో. ఫస్ట్ అయితే ఎగ్ కీమాను పుల్కలు ఆర్డర్ ఇచ్చినామో. 100 రూపాయలకి అంత ఎగ్ కీమా ఇచ్చినట్టు క్వాంటిటీ విషయంలో మీరే చూసుకోరు మో. ఇక టేస్ట్ విషయానికి వస్తే మాత్రం మో, చూడనీకి ఎంత టెంప్టింగ్ ఉందో తింటా కూడా అంతే టెంప్టింగ్ ఉంది మో. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ మో. ఎగ్ ఫ్రైడ్ రైస్ మాత్రం వేడి వేడిగా బాలే ఉన్నది మో. తింటా ఉంటే నోరు కాలిపోతుంది. అట్లా కడాయిలకి వెళ్ళి తీసుడుతోటి ఇట్లా టేబుల్ మీదకి వచ్చేస్తామో. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ లకు కాంబినేషన్ ఒక చికెన్ సూప్ పట్టుకొని వచ్చామో. ఈ సూప్ మాత్రం రైస్ లో కలుపుకొని తింటే అస్సలు బాగాలేమో. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనుడితోటే చాలా మందికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు గుర్తుకొస్తాయేమో. కాకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కి, దాబాలో ఉన్న ఎగ్ ఫ్రైడ్ రైస్ కి చాలా డిఫరెంట్ ఉంటాయేమో. మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు మన పేరు చెప్పకండి మో, వాడేవాడని అడుగుతాడు. నాకు తెలిసిన వీళ్ళే 2 బ్రాంచ్లు ఉంటాయేమో. ఫస్ట్ వచ్చేసి ఫ్లైఓవర్ కా నుంచి కేబుల్ బ్రిడ్జ్ కోంగా లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తామో రోడ్ కి. రెండోది వచ్చేసి ఫస్ట్ దాబా దాటుడుతోటే జియో పెట్రోల్ బంక్ వస్తుందేమో, దానికి ఎదురుగానే ఉంటదేమో.